Today we are going to Rajiv Gandhi International Airport for just seeing. Nobody is coming, nobody is going. You get right, yeah? So let's start. ఎందుకంత లవ్ చెప్పు. టీ తీసుకోమంటే బూట్స్ ఎంత తీసుకున్నావు చెప్పురా. మంచిది కాదా? ఎవడు చెప్పాడు నీకు? చీసా ఏంది పర్లేదు. టీ పర్లేదా? అది స్టార్టెడ్. టీ పర్లేదా? మీద పడ్డాయి అనుకో మామూలుగా ఉంటారు ఇద్దరికి. కాదు ఇప్పుడు ఏంది ఆ వెయిటింగ్? లాంగోకా నువ్వు యాడికన్నా వస్తావురా? నీ సొమ్మేం ఏంది? 105 వేసుకుని పోదాంపా ఎయిర్పోర్ట్ కి. అరే ఆపురా బీజము సాగు కొడతాను ఇందాక నుంచి. నైట్ పూట ఏముంటదిరా, మొత్తం చీకట్లు తప్ప. లైట్ కూడా ఏం లేదు ఈ పార్క్ దాంట్లో. దీన్ని అసలు పార్క్ అంటారా? ఇజ్జత్ పోతుంది పార్క్. ఉంటది ఉండదా అంటే దీన్ని పార్క్ అని ఎవడని అంటాడు? ఎవడన్నాడు దీన్ని పార్క్ అని? మనం తప్ప. ఒరే అది అట్నుంచే వచ్చేటోళ్ళం కదా డైరెక్ట్. ఎంతసేపు అయిందిరా? 10 నిమిషాలు అయింది. పోయిండు, పోలీసులు ఆతుర్రో తెలియదు, అట్నుంచి అటే పోయిండో తెలియదు. రోడ్డు మీద నిల్చొని ఉన్నాం ఇద్దరు. ఒరే అందుకే చూసుకోవాలి. పిల్లలు ఇద్దరు ఎగిరేటోళ్ళు. ఏమంటారా? ఏం కార్ రా? నోవా కార్. గుద్దేది పోరగాళ్ళు ఇద్దరు. ఎంతసేపు? రే సూర్యుడు ఎలా అవుతుందిరా? సూర్యుడు ఇంత లేటా వచ్చేది? హెల్మెట్ పెట్టినావుగా. ఏంటది? అవసరమా అంట? అదేలే అవసరమా? ఎందుకు అవసరం అంటే హెల్మెట్ ఎందుకు చెప్పు? పోలీసులు ఆపారనుకున్నాను తెలుసా నువ్వు రాకపోయేసరికి. వేస్ట్ అయితే పోతుడు. ర్యాపిడో వాళ్ళు కూడా పోతారు. నేను నిన్న మొన్న చూసా వీడియో. గాయస్ చెప్పడం మర్చిపోయినా. ఏంది అది? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా స్కూటీ మీద ముగ్గురం. ఓఆర్ఆర్ మీద నుంచి. ఇది నైట్ రైడ్ కన్నా అడ్వెంచరే కదా. దిస్ ఇస్ అన్ అడ్వెంచర్. అంతకు మించి కొట్టేయడమే. అచ్చం ఓఆర్ఆర్ పక్క రోడ్ నుంచి తీసుకెళ్తాను. ఎక్కువ నేనా? పాపం ఎంత కష్టం వచ్చింది. దాని కింద పెట్టు. కారుకి పెడుతున్నామా మోహన్? అది కాదురా, స్కూటీ టైర్ పెడుతున్నానంటన్నా. ఎప్పుడైతే మళ్ళీ చెప్పు. మంచిగా ఇది సముద్రం కాదమ్మా, చెరువు. సరే చెరువు. సరే ఈ చెరువు లోతు ఎంత? ఒక్క నిమిషం ముందు హెయిర్ స్టైల్ ఇంపార్టెంట్. కోడి నాటుకోడిని నువ్వు హీరో లాగా ఉన్నావు. ఇట్లా అంటావు వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు ఏంది చూడరా చెరువు. వద్దు భయ్య ప్లీజ్, ఆ క్లిప్ మట్టికి డిలీట్ చేయవా? చేయండి. వద్దు భయ్య ప్లీజ్, ఆ క్లిప్ ఒకటి తీసేస్తావని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. స్పెల్లింగ్ చెప్పి. స్పెల్లింగ్ రాదు. వద్దు నీకు రాదు అది. మీ అందరికి అక్కడ మేఘాలు కనిపిస్తున్నాయా? మా కళ్ళు దొబ్బిని. మేఘాలు కాదు, హెలికాప్టర్ కనిపిస్తుంది అక్కడ. అది పక్షి. ఏదో పక్షి కాదు, కొంచెం కెమెరా ఇట్లా తిప్పామనుకో, సి ఇట్స్ లుక్ లైక్ ఏ హెలికాప్టర్. వావ్ నైస్. యా ఎటెళ్దాం? ఏందో చాయ్ తాగుదామని చెప్పి ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తున్నారు. ఏందో అంటే వద్దా? ఎయిర్పోర్ట్ వద్దంటే చెప్పు. చెప్పు. ఎయిర్పోర్ట్ ఇంక 2 కిలోమీటర్లు ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వద్దంట. 30 కిలోమీటర్లు తీసుకొచ్చారు. చూడండి ఫ్రెండ్స్. ఇంగ్లీషా? ఏదో ఒకసారి హలో హలో. ఇంకా we came out just for we came for outside just to visualize the వేస్ట్. మనం మాట్లాడి వాడి మాట ఏనొస్తారు. ఎవరు
దండగా మైక్ ఎక్కడ ఉంది? నా దగ్గర ఉంది కాబట్టి. దిస్ ఈస్ ద ఎయిర్పోర్ట్. జరగండి ఏదో డిస్టర్బెన్స్. ఏంది ఇప్పుడు చెప్పు? దిస్ ఈజ్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఏ ఎయిర్పోర్ట్. క్రొకడైల్ ఫెస్టివల్ కదా? నాట్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్. మాట్లాడరా. హియర్ నా మనం ఎంతసేపు ఉంటే అంత ఛార్జ్ పడింది అనుకుంటా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం బ్రో. అంటే ఎంతసేపు? ఒక అరగంట. జస్ట్ హాఫ్ అన్ అవర్. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇనఫ్. వాట్ ఇస్ దిస్? ఈస్ కాల్డ్ వంకాయ పుల్స్. No. Here we don't use unparliament language. పార్లమెంట్ కాదు, అన్పారలల్ We have to. Hey, no. We have to use here only parliament language. ప్రొఫెషనల్ ఇంగ్లీష్. Yes. ఎట్లా అయిపోయింది? Yes. Here is the great view in front of you. Once show the camera, back camera. Not like this, yeah. Back camera. ఎలా అయితే కనబడ్డదా లేదా మీకు? అది No. I am not satisfied. అంటే Please, yeah. Hurry, yaar. చెకింగ్ పాయింట్ చూసి లిఫ్ట్ అంటున్నాడు. ఆయన దాన్ని చెక్కింగ్ పాయింట్ అంటుండవు. చెకింగ్ పాయింట్ అది నిజంగానే. భలేగా ఉన్నారు. దా అరే రే కొంచెం చిల్లర చేయకండి రా. ఇజ్జత్ వద్దురే, పరుగు పోయిద్ది. వచ్చేసి వద్దు. ఉండకో పరుగు పోయిద్దట మీకు. ఇంకమ్మా ప్రాజెక్ట్స్ కోసం ఇంత తిరగాల్సి వచ్చిందని నాకు తెలియదు. నీకోసం వెళ్తున్నావు, నీకు తెలుసా? నీకోసం వెళ్తుంది. నీకోసం నీకు రావట్లేదు. మాకు దమ్ముంటే చాయ్ పీరియడ్ ఏంది దమ్ముని అనుకుంటున్నా? ఇప్పినా ఎయిర్పోర్ట్ లో చాయ్ ఇప్పుడు ఇప్పిస్తే ఎంత ఇస్తుంది? వీడియో కోసం కాదు, నిజంగా ఇప్పించప్పుడు వీడియో పెట్టి పరుగు పోతుంది. అందరూ మంది పరుగు పోతుంది. యూకేకి వెళ్దామా, యూఎస్ఏకి వెళ్దామా? యూకే ఆల్రెడీ తిరుగు. యూకే మొన్నే, యుఎస్ కూడా మొన్ననే వెళ్ళొచ్చారు. బండి వేసుకుని వెళ్దాం. బండి వేసుకున్నా ప్లేన్ లో పెట్టుకుని వెళ్దాం. నువ్వు చెప్పు. అరే జనరల్ టికెట్ ఎక్కడిస్తారా కనుక్కోరా. ఏరోప్లేన్ మనకు టికెట్ అవసరమైంది. ఫ్రీయే కదా మనకి. అరే మనకి జట్టు ఉంది చెప్పలే. టీసీ రాడు ఏం రాడు, మనకి సెపరేట్ జట్టు ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనము ఇది చూడడానికి నా వచ్చింది. ఎయిర్పోర్ట్ తాగుతావా, చాయ్ తాగుతావా చెప్పు. అంత ఆశ లేదులే కానీ ఏదో ఎయిర్పోర్ట్ అంటే ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ అవన్నీ ఉంటాయి అనుకున్నా. అదేదో చూద్దామని నేను వస్తే మీతో పాటు మీరు ఏదేదో చూపిస్తున్నారు. అంతా మనం అనుకున్నా చూపిలేవని. అవి కూడా చూపి. ఒకసారి ట్రై చేస్తా. హై ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు గ్రేట్ డిప్రెషన్స్. ఇదే నారా తిరగటం. అటు ఇటు తిరగాలి, అటు ఇటు పోవాలి. ఏంట్రా చెప్పురా. 2-3 సార్లు వచ్చిన ఇంకా ఏరోప్లేన్ చూపించలేదు మీరు. నేనే చూడలేదు. మీకెందుకు చూపిస్తావా? ఏ ఏరోప్లేన్? పోలీసులు పట్టుకుంటే ఆ ఏరోప్లేన్ కదా, వేరే. మరి అన్ని కావాలి. మరి అన్ని కావాలి. మరి చూడవాను. ఇంట్రెస్ట్ పోయింది. లవ్ ఇంట్రెస్ట్ పోయింది. అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామన్నా. నువ్వేంట్రా? నాకు ఏరోప్లేన్ కావాలి. కొనియమంటావు చెప్పు. బయట 150 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫోన్ చేసేస్తా, కొనేస్తా. వదిలే. అసలే ఇందాకలే ఒక ఇన్సిడెంట్ అయింది. చెప్పు కాంట్రవర్సీలు. కారు ముసలోడు పాపం అయింది. మనోడి దగ్గర ఉంది మైక్, నా దగ్గర అయితే ఓకే. చారీ నువ్వు ఎప్పుడు తీసుకున్నావు మైక్? ఉన్నా కదా. ఏం కాదు చెప్పు. ఏమన్నా తింటావా, తాగుతావా చెప్పు. నీకేం కావాలి ఉంటే? ఏంది అది? ఏదైనా గట్టిది. నీలోఫర్లో చాయ్ ఇప్పి. నీలోఫర్లో చాయ్. ఇంకేమొద్దా? చాలు. అఫ్ కోర్స్ ఏం కానట్లేదు, బట్ అడ్జస్ట్ చేసుకోండి. మీరే అక్కడ ఫ్లైట్ ఉంది అనుకుని ఊహించుకొని చూసుకోండి అంతే. ఏ టైం ఎంత అవుతుందా? ఇప్పుడు ఏం లేవు అక్కడ. లేదంతే. అక్కడ స్పేస్ లేదు. అక్కడ ఫ్లైట్ లేదు. మీరు క్రియేట్ చేసుకొని తీసుకోవాలి. అదేదో ఏరోప్లేన్ మింగేద్దాం. ఓ ఎక్కడ ఉన్నాయి టాయిలెట్స్?
ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఏమొచ్చింది వ్యూ చూడగానే? ఏమైంది మోహన్? షెల్ వి మూవ్? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఏడికి రా మూవ్? ఇంకా ఎక్కడికి ఉండు మామ, ఏడే నువ్వు. నేను ఒక్క నుండి ఏం చేశాను, మీరు కూడా ఉన్నాడు రా నాతో పాటు, నా ఒక్కడ బోరు కొట్టిద్ది. ఆగండి రే. మంచి రోజు ఒకటి బాగా గడిచింది. ఇది మంచి రోజారా? ఏ యాంగిల్ లో నీకు మంచి రోజులాగా అవపడుతుందిరా? చెప్పు, నీ మనసులో ఉన్న బాధనంతా బయటికి తీ. వెళ్ళి హాస్టల్లో బిర్యానీ తిని బిర్యానీ డాక్టర్ స్టైన్ సినిమా చూసి ఇంకేం లేదారా? పొద్దున్నే పని ఉంది మా. ఏం పని ఉందా? సోమవారం ఎంట్రీ లెవెల్ కూడా లేను. రే నువ్వు ఏమనుకుంటున్నావు? ఎంట్రీ లెవెల్ లో ఉండాలంటే అదృష్టం చేసి ఉండాలి, నీ లెక్క ఉండద్దు. ఏమనుకుంటున్నావు? 7 నెలలు ఉందా మామ? జీవితాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. ఓకే అవును, మరి వాడు ఓకేనే చెప్తాడు. మరి వేరే ప్లాస్ అంట పోదామా? పోదాం. నీకు రే పైసలు వస్తాయిరా ఇంకొన్ని రోజుల్లో. ఏం చేసుకుంటారా ఆ పైసలని? చెప్పు, ఏం చేసుకుంటావు చెప్పు. మంచిగా ఎంజాయ్ చేయకుండా సేమ్ డైలాగ్ ఉంది చూసిన, నచ్చింది తినాలి, నచ్చింది తాగాలి. ఇక ఏమనికి పెడతావురా పైసలని? చేసిన పైసలని చేసిన తర్వాత చెప్పు దీని అవతల ఉంటాయి కాదురా. ఎవరి కోసం పెడుతుంది? ఎడ్జ్ లో ఉంటది అంతే. ఇప్పుడు మనం ఇది ఉన్నది మొత్తం ఎయిర్పోర్ట్ అంతా అటు మంచిగా తినాలి, తాగాలి, చందనాలు ఆడాలి. కానీ ఏం చేసుకుంటారు పైసలు? ఏదో ఎటు ఉరుకుతాను. ఫోన్ అందులో పడాలంటే ఇప్పుడు మామూలుగా ఉండదు, ఏడుపే మోహన్ కి. గాయస్ ఏం చేస్తున్నారు చూడండి. అయ్యా దిగిగా ఆడే కూర్చోకు. ఏడ్రా మోహన్? అల్పరగని పడతారు పని పోతున్నా ఆయన. ఇక మనం కార్ వచ్చినప్పుడు ఎక్కాల్సింది. ముగ్గురు ఎక్కిచ్చారు. పోలీస్ జీప్ రా అది, వేసుకుంటారు, వేసుకొని ఇట్లా పంపించేస్తారు. ఇక మనల్ని సంబంధం లేదు. నువ్వు అమ్మ అయ్యా అన్నా కానీ అసలు వినరు. ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా అని చెప్పేసి వేస్తారు పెట్టి. అలా ఉండిద్ది వాళ్ళతో పంచాయతీ. ఏం కాదు, ఇగో నేను చెప్తా కావాలంటే. ఇగో మా వాడు ఫ్లైట్ లో చూడలేదన్న బాధ తోటి పైలట్ అవుతాడంట. దా మరి కనబడుతుంది పైలట్ అవుతాడంట. చెప్పు అయితే రోజు పైలట్ అయితే పక్కా పెట్టుకో, సేవ్ చేసి పెట్టుకోండి వీడియోని. మా వాడు పైలట్ అవుతాడు. అంతా బానే ఉంటది, ఎందుకు బాగోదు? ఏంద్ర అది బిల్డింగ్ అక్కడ చూసినా అది ఎట్ట కింద దిగుతుందో. రాజ్ పుష్ప లైటింగ్ బాగుంటది. రాజ్ పుష్ప ప్రొవిన్షియా, సారీ పుష్పరాజుని వాడు ఉల్టా తిప్పిండు. రాజ పుష్ప చేసి ప్రొవిన్షియా. అదే నా ఒకసారి బలకండి మంచిగా. రాజ పుష్ప ప్రొవిన్షియా. డిసైడ్ ఆఫ్ మై హోమ్ అవతార్. రాజపుష్ప ప్రొవిన్షియా కాదు, అది కేజీఎఫ్ సినిమాలో రామకృష్ణ పవేరియా అని ఉంటుంది కృష్ణ. రామకృష్ణ పవేరియా అది ఆ పేరు ఎలా పెట్టారో చెప్పమంటారా? పేరియా రామకృష్ణ పవేరియా. రాజపుష్ప సారీ ఓకే. రాజపుష్ప పేరు ఎలా పెట్టారు చెప్పనా? చెప్పు. పుష్ప సినిమా చూసారుగా, వాడు చిన్నప్పుడు పేరు ఏంటి? పుష్పరాజు. అదే నాకు సిగ్గు. ఏంగా చెప్పు, ఎలా పెట్టారు దరిద్రంగా ఏంగా చెప్పు, నువ్వు చెప్పు ఎలా పెట్టారు చెప్పు. పుష్ప సినిమా ఐడియా ఉందా? ఉంది. పుష్ప సినిమాలో వాడి పేరేంటి చిన్నప్పుడు? పుల్లేటి పుష్పరాజు. పుల్లేటి తీసేసి పుష్పరాజు. సో దాన్ని ఉల్టా చేసి చేస్తే రాజపుష్ప. సో దిస్ ఈస్ కాల్డ్ రాజపుష్ప. అట్లా వచ్చింది దానికి ఆ పేరు. కామెంట్లలో వేసుకోండి. నిజం బ్రో.
ఎందుకంటే వాడు నన్ను అడిగారు అప్పుడు ఏ పేరు పెడదాం అంటే నేను అట్లా సెట్ చేసి సజెషన్ ఇచ్చిన సజెస్ట్ చేసా. ఇలా మార్చుదాం, ఒరిజినల్ పెడితే కాపరేట్ పడింది, ఇలా ఉల్టా తిప్పి పెడదాం. మహిమోదర్ కూడా మనమే మన చేతుల ద్వారా కట్టించింది. హాస్టల్ బాగుంది.